మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. అంటే నార్మల్ ఒక డైలాగ్ ఉంది చూడండి, ఒక సేయింగ్ కూడా ఉంది అనుకుంటా. అంటే నువ్వు యూ హేట్ మీ ఆర్ లైక్ మీ బట్ యూ కాంట్ ఇగ్నోర్ మీ అని. యు ఆర్ సమ్ కైండ్ అంటే ఆ కేటగిరీలోకి వచ్చే పర్సన్. దెర్ ఇస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరంటే అస్సలు పడదు. సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రిలేట్ విత్ యూ. బట్ మిమ్మల్ని మాత్రం ఇగ్నోర్ చేయలేదు. ఏం చేస్తుంటుందా గాయత్రి గుప్తాను చూసైనా వెళ్తూ ఉంటారు అనమాట కదా. అవును. మీకు ఏమనిపిస్తుంది అసలు ఇలాగా? అంటే ఇప్పుడు మంచి చేసినా ఏం చేసినా జస్ట్ ఎగ్జిస్టింగ్కే మనకి కొంతమంది నొప్పిస్తుంది. యూ కాంట్ ఇంప్రెస్ 100%. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్. ఇప్పుడు ఏంటంటే పీపుల్ లైక్ మీ ఎస్పెషల్లీ, అంటే ఇప్పుడు మన తెలుగులో నేను ఉన్నాను, ఎలా అంటే ఐ రిఫ్లెక్ట్ ద సొసైటీ. సో నేను సొసైటీ ఇచ్చే ఫేక్ని అంతా నేను ఐ ఎక్స్పోజ్ ద షాడోస్ అనమాట. సో ఐ రిఫ్లెక్ట్, ఐ మిర్రర్ ద డార్క్నెస్ ఆఫ్ ద సొసైటీ. సో రియాలిటీకి టచ్లో ఉన్న వాళ్ళకి దే అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్. రియాలిటీ టచ్లో లేకుండా పితృస్వామ్య వ్యవస్థ పట్టుకొని ఇదే కరెక్ట్ అని పట్టుకున్న వాళ్ళకి నేను నచ్చాను. ఓకే, మీరు చెప్పేది ఈవెన్ నాకు ప్రతి పర్సన్ రిలేట్ చేసుకోగలరు. చూస్తున్న ప్రతి నాకు నిజాయితీ వైపు, లేకపోతే నిజాయితీ కూడా పక్కన పెట్టేది, నిజం వైపు నిలబడాలని అందరికీ ఉంటుంది. అవును, మన కంఫర్ట్ జోన్ హర్ట్ అవ్వనంత వరకే. అదే ఫ్యాక్ట్. ఏంటి అంటే బయట జరుగుతున్న నిజం కూడా ఏంటి అంటే ఈవిల్ ప్రివేల్స్ ఇక్కడ. అది ఈవిల్ యాజ్ ఎ పర్సన్, ఈవిల్ థాట్సా, మీరు ఏదైతే బ్లాక్ షేడ్ అని చెప్పారో అది ఎక్కువ ప్రివేల్ అవుతుంది సొసైటీలో. అది ఏ ఫీల్డ్లో అయినా ప్రస్తుతం కరెంట్ టైమ్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఇంతకు ముందు లేదంటారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన బాడీలో క్యాన్సర్ సెల్, వైట్ బ్లడ్ సెల్ అనే రెండు ఫైట్ నడుస్తుంటుంది. సో ఇమ్యూనిటీ సెల్స్ ఎప్పుడు, క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు కొట్టుకుంటుంటాయి. ఇమ్యూనిటీ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హెల్దీగా ఉంటాం, క్యాన్సర్ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్హెల్దీ అయిపోతాం. సో సొసైటీ కూడా ఇదే బ్యాలెన్స్ అనమాట. ఈ నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టైమ్స్ వేర్ ఈవిల్ ఎక్కువ అయిపోయింది. సో యాజ్ ఒక ఎర్త్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే బేసిక్గా న్యూరో డైవర్జెన్స్. సో సైకలాజికల్ టర్మినాలజీలో ఏంటంటే న్యూరో డైవర్జెన్స్ అనే పీపుల్ ఎప్పుడు నేచర్కి దగ్గరగా ఉంటారు, నేచర్ కనెక్షన్కి దగ్గరగా ఉంటారు, లా ఆఫ్ నేచర్కి ట్యూన్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్. సో ఈ న్యూరో డైవర్జెంట్ పీపుల్ని నువ్వు తప్పు చేయమన్నా చేయలేరు. సో ఈ ఇమ్యూనిటీ సెల్స్, క్యాన్సర్ సెల్స్ అని ఏదైతే చెప్తున్నానో, న్యూరో డైవర్జెంట్ పీపుల్ని సప్రెస్ చేయబడింది. ఎందుకు అంటే నిజాలు మాట్లాడే వాళ్ళు నచ్చరు, నేచర్కి అలైన్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం అంతా ఏంటంటే మనం మనుషులను మర్చిపోయి రోబోట్ లాగా తయారవుతున్నాం. సో ఈ రోబోట్ లాగా తయారవుతున్నాము అని ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నామంటే కంఫర్ట్ జోన్, ఫేక్ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తున్నాం. సో ఈ ఫేక్ కంఫర్ట్ జోన్లో ఏంటంటే ఇట్స్ లైక్ నీకు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ హీల్ అవ్వాలి, కానీ పెయిన్ కిల్లర్తో నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి మనం పరిగెట్టేస్తున్నాం. బై ద టైమ్ వి రియలైజ్ పడిపోతాం, బై ద టైమ్ వి రియలైజ్ జరగకూడదు అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది. సో నాలాంటి న్యూరో డైవర్జెన్స్ ఏం చేస్తారంటే వేకప్, దిస్ ఈజ్ నాట్ ఇట్ అని గుర్తు చేసే అంటే ఇప్పుడు ఒక మత్తులో ఉన్నవాళ్ళు, మత్తులో అంటే ఈ వ్యసనాల మత్తులు కాదు, జీవితం అంతా బాగానే ఉంది అనే ఒక బ్లర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థం కాదు. సరే, ఇప్పుడు బయటకు వచ్చి నా జీవితం బాగాలేదు అంటే వాళ్ళకి వచ్చే లాభం ఏమైనా ఉందా? ఎవరైనా వాళ్ళని బాగు చేయగలరా? వాళ్ళందరూ లేచి వాళ్ళే బాగుపడాలి కదా. అది సొసైటీకి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అయింది, బ్రిటిష్ పీపుల్ వచ్చి రూల్ చేయడం స్టార్ట్ చేశారు, మనకి సేఫ్టీ లేదు. కానీ ప్రివిలేజెస్ ఫ్యామిలీ అంటే కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు హూ సపోర్టెడ్ బ్రిటిష్ వర్ ఆల్సో దేర్ ఫ్రమ్ అవర్ ఓన్ కంట్రీ. సో వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ లాభపడ్డారు కాబట్టి. ఇక్కడ మన కంఫర్ట్ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు ఎవరు పట్టించుకోడు. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ బ్రేక్ అయి కొట్టుకుంటారో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే చెడ్డవాడు మంచివాడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నేను చెడ్డవాడు మారాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మంచోడికి ధైర్యం నేర్పించే వాయిస్ అయితే నాది అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే చెప్తారు కదా, ఒక ఎలిఫెంట్ని చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద తాళ్లతో కట్టేసి కొన్ని ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత సన్న దారం కట్టినా కూడా ఎలిఫెంట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే
అదేం థాట్లో ఉందంటే నేను ఎంత కొట్టుకున్నా నేను వెళ్ళాను అని Yeah. ఫిక్స్ అయిపోయింది. Mm. బట్ ఏ రోజైతే ఎలిఫెంట్కి అది దారం అని అర్థమైపోతుందో దెన్ ఇట్ కెన్ మూవ్, అట్లీస్ట్ ఇట్ కెన్ ఫైట్ అండ్ ఏదో ఒకటి చేయగలుగుతుంది. సో ఈ మనం దారంతో బతుకుతున్నాము, ఇది సంఖ్యలు కావు అని చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఫియర్ అనే ఫ్యాక్టర్. సో ఆ దారం ఏంటి అంటే ఫియర్. ఒక్కసారి ఆ ఫియర్ వెళ్ళిపోతే ఇట్స్ డిఫరెంట్. సో లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా. సో నాకేమో మాట్లాడకుండా ఉండడం రాదు, సైలెంట్ మనిషిని కాదు, అందుకే స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ అని చూస్ చేసుకున్నా. Yeah. కానీ సినిమాల్లో స్టోరీలు నా కథలను చెప్పుకోలేకపోతున్నా, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల. ఇంత చెత్త పెంట సొసైటీ సోషల్ కాన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో, బయటికి ఆర్భాటాలన్నీ గొప్పగా కనిపించిన లోపలంతా మురిగిపోయి ఉండి పైన కవర్లు నీట్గా వేసేసి. మీరు చెప్పాలనుకున్న కదా చెప్పలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్. మీకు ఫండ్ చేసే ప్రొడ్యూసర్స్ దొరకలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు ఉన్నాయంటే మోరల్ చాయిసెస్ వల్ల. లైక్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్గా నేను వెళ్ళాలి అంటే, సినిమాలు తీయాలి అంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. సినిమా అంటేనే మనీ ఇన్వాల్వ్డ్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ పెట్టాలి అంటే, ఒక అమ్మాయిగా పోతే సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను వెళ్తే ఫస్ట్ గోకడం ఇవే జరుగుతున్నాయి. దిస్ ఈస్ ఇంకా జగం ఎరిగిన సత్యం. దాన్ని ఇంకా దాని గురించి చెప్పి నాకే. మీరు గత కొన్నేళ్ళుగా బయటకు వచ్చి మీకు ఇలా జరిగింది పాస్ట్ లో కూడా అని చెప్పారు. స్టిల్ జనాలు ధైర్యం చేసి అదే పని చేయడానికి ముందుకు వస్తున్నారు. అవును, యా, స్టిల్ యా. కాకపోతే ఇంతకు ముందు అటాక్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు కాన్వర్సేషన్స్ వరకు, అంటే అట్లీస్ట్ రేప్ అటాక్ జరగట్లేదు. ఇట్ హెస్ కమ్ టు దేర్. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ బయటకు వచ్చి ఇలా మైక్ ముందు కూర్చొని మళ్ళీ చెప్పేస్తారని భయపడట్లేదు అంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొన్ని కాన్వర్సేషన్స్ చూపిస్తా, ఇఫ్ యూ నీడ్ ప్రూఫ్స్ కావాలంటే. యా. నేను ఇప్పుడు దాకా అనుకున్నాను ఏంటి అంటే, ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో ఇలాంటి ఫేవర్స్ కావాలని, వాళ్ళకి సర్టన్ ఫేమ్ ఉంటుంది కదా ఇండస్ట్రీలో ఉన్నందుకు. వాళ్ళు అది పనంగా పెట్టి మీరు వాళ్ళ లైన్లోకి మీరు వెళ్ళాలని తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నారు? దట్ సర్ప్రైజెస్ మీ. గుర్తుందా ఒకసారి మీ టూ మూమెంట్ అప్పుడు లాస్ట్ 10 years ago నేను నా ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత, శ్రీరెడ్డి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆర్జీ గారు కూడా అన్నారు, మీరంతా ఇంత అవుతుంది అని చూస్తున్నారు, బట్ దిస్ ఈస్ జస్ట్ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని. యూ రిమెంబర్ హిమ్ సేయింగ్ దట్? ఇట్స్ జస్ట్ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మరి వద్దున్నా కూడా ఇంత పీడిచ్చి వాళ్ళ ఫేమ్ ని పీడిచ్చట్లేదు. నువ్వు వస్తే చేద్దాం, లేకపోతే నాకెందుకు, ఇంకా వేరే చూసుకుంటా నేను. యూ జస్ట్ అనదర్ ఆప్షన్. ఇప్పుడు నా కథ నాకు ఇంపార్టెంట్, డబ్బులు పెట్టేవాడికి వాడి ఆకలి వాడికి ఇంపార్టెంట్. ఇందులో నెగోసియేషన్కి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇది కరెక్ట్ అంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.